సదస్సుకు అధ్యక్ష వహించిన తమ్ముడు ఎంఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ప్రసాద్ మాది గారికి, వేదిక మీద ఉన్న మన జాతీయులు మేడ్ రమేష్, మాతంగి శ్రీనివాస్ గారికి, ఇదే శాఖలో ఉన్నతాధికారులుగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న నా సోదరులు సి ఆనందం, అంజయ్ ఏవో, అశోక్ కుమార్ సి డైరెక్టర్, రామకృష్ణ సి, మల్లయ్య ఏడి, ఈ సమావేశాన్ని జయప్రదం చేసుకోవడంలో భాగంగా ఈ వేదిక మీద ఉన్న నా సోదరులు నాగేలి కుమారస్వామి, శరబంద, తిప్పారపు రమేష్, మల్లయ్య, రాము, నాంపల్లి, చంద్రయ్య, వేణు, సర్వేష్, సమ్మయ్య, కిరణ్, చక్రవర్తి, తులసి, గైక్వాడ్ గత 2 నెలలుగా పైగా మన 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమ భాగంగా చాలా కీలకమైన దశలో అతి కీలకమైన పాత్ర పోషించిన నా కళాకారులైన నా తమ్ములు మిట్టపల్లి సురేందర్, దరు ఎల్లన్న, వరంగల్ రవి, మచ్చ దేవేందర్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు గోవింద్ నరేష్, ఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి తమ్ముడు యాదగిరి, ఇంకా వేదిక మీద ఉన్న నా సోదరులు, అదే సమయంలో గత 2 నెలలుగా ఈ ఉద్యమం విజయం సాధించాలని ఒక లక్ష్యంతో నా బలహీన వర్గాల సోదరులుగా, నా దళితుల్లోనే 3 అతిపెద్ద జనాభా గల సోదరులుగా, నా మైనార్టీ వర్గ సోదరులుగా ఈ ఉద్యమం విజయం కోసం అందరికీ న్యాయం జరగాలని లక్ష్యంలో భాగంగా మనతో కలిసి పనిచేస్తూ మనల్ని ముందుకు నడిపించడానికి తమ శక్తి వంచన లేకుండా పాత్ర పోషిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యులు సోదరులు నేతకాని వెంకటేష్ గారికి, నా సోదరులు పృథ్వీరాజ్ యాదవ్ గారికి, ఇస్మాయిల్ గారికి, ఈ సమావేశాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన నా సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులు ఉంటే వారికి, సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉంటే వారందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. 11 అవుతుంది. ఇక్కడ కొంతమందికి సాధారణంగానే షుగర్లు అవి ఇవి కూడా ఉంటాయి. అదే వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉండే. అయినా సమయం మించిపోయింది. క్లుప్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేద్దాం. ఈ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా 3 దశాబ్దాలకు పైగా మనం పోరాటం చేశాం. 94 జూలై 7న ప్రకాశం జిల్లా ఒక మారుమూల గ్రామంలో 15 నుంచి 20 మందితో మొదలైన ఉద్యమం 97 నాటికే వర్గీకరణ సాధించుకొని కోల్పోయినాం. 3 ఏళ్ళు మళ్ళీ 99 రాష్ట్రపతి ఆమోదంతో సాధించుకుంటే 2004లో మళ్ళీ కోల్పోయినాం. 2004లో కోల్పోయిన దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన మొత్తం పోరాటాలు, ప్రయత్నాలు అంతిమంగా 2024 ఆగస్టు 1న రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలు వర్గీకరణ చేసుకునే అధికారం ఉన్నదని చెప్పి నిర్దిష్టమైన తీర్పునివ్వడంతో 3వసారి విజయం సాధించింది. ఈ 3 దశాబ్దాల పోరాటంలో ఇది 3వ విజయం అనే విషయం మనం మర్చిపోవాలి. 94లో కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం రాష్ట్రాన్ని మొత్తం విస్తరించే సమయానికి 96 వచ్చింది.
అంటే ఒక గ్రామంలో మొదలు పెట్టాం కాబట్టి ఆ ప్రకాశం జిల్లాలో అన్ని మండలాలు తిరిగి జిల్లా స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించాము. ఆ తర్వాత రాయలసీమ వైపు కోస్తాంధ్ర వైపు వెళ్ళి ఉద్యమాన్ని ఉత్తరాంధ్ర వైపు తీసుకెళ్లి అంతిమంగా తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చి 96 మార్చి 2న లక్షలాది మందితో మాదిగ హక్కుల దండోరా పేరుతో మొదటి బహిరంగ సభ జరిగింది. అక్కడి నుంచి మన పోరాటం తీవ్ర రూపం దాల్చింది. 97 నాటికి పాదయాత్రతో 20 లక్షల మందితో దిగ్బంధం చేయడం జరిగింది. వర్గీకరణ సాధించుకున్నాం. సాంకేతికంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ను సంప్రదించలేదనే పేరుతో ఆనాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉండబడే హనుమంతప్ప అనే మాలైన చేసిన కుట్రల వల్ల మనం కోల్పోయింది. దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం జరిగిన పోరాటంలో భాగంగా మళ్ళీ ఉద్యమాలు చేసి అరెస్టులై జైలు పాలై అప్పటికే ఒక బిడ్డను 2 బిడ్డలను కోల్పోయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ మీద కూడా సంతకం పెట్టకుండా గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే అభిప్రాయం కోసం పంపితే 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు ఆనాడు రాష్ట్రపతి మన దళితుడు కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడంతో 2000 సంవత్సరం ప్రారంభం నుంచి 2004 నవంబర్ 5 వరకు అంటే మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా స్వార్థపరులు మళ్ళీ రద్దు చేయించేంత వరకు దాదాపు 4 సంవత్సరాల పైగా వర్గీకరణ ఫలాలు అనుభవించారు. అప్పుడు ఆ ఫలాలు అనుభవించిన మన జాతిలో మన ఉపకులాల్లో చాలా మంది ఒక ఉన్నత స్థాయికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2004 నవంబర్ 5న మళ్ళీ వర్గీకరణ రద్దు తిరిగి నిలబెట్టడం కోసం 2 దశాబ్దాల పోరాటం జరిగింది. ఆగస్టు 1న తీర్పు రావడం అంటే 30 సంవత్సరాల తర్వాత మరో విజయాన్ని సాధించుకున్నాం. ఆ విజయానికి సంబంధించిన ఫలాలు మన బిడ్డలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం అందరం ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చని నిర్దిష్టమైన తీర్పు చెప్పిన తర్వాత పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఎలాంటి కమిషన్ సంబంధం లేకుండానే వర్గీకరణ అమలు జరుగుతుంది. హర్యానాలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఒక కమిటీ వేశారు, 10 రోజుల్లో రిపోర్ట్ తెచ్చుకున్నారు, వాళ్ళు అమలు చేస్తున్నారు. తమిళనాడులో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఎలాంటి కమిటీ మళ్ళా నూతనంగా వేయకుండానే వర్గీకరణ అమలు చేస్తున్నారు. ఇప్పుడు కమిషన్లు అనేది 4 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. 1 తెలంగాణ, 2 ఆంధ్రప్రదేశ్, 3 కర్ణాటక, 4 మహారాష్ట్ర. ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అధ్యయనం చేస్తూ ముందుకు సాగించే లక్ష్మణ భాగం పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కర్ణాటకలో వేసిన కమిషన్ నివేదిక ఇంకొక 10-15 రోజులు అందబోతుంది. నేను నిన్న కాక మొన్న 22వ తారీఖు నాడు బెంగళూరులో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ వేసిన కమిషన్ రిపోర్టు ఇంకొక 10-15 రోజులు రాబోతున్నది. నేను 22వ తారీఖు నాడు మధ్యాహ్నం రాష్ట్ర కమిటీ సమావేశంలో అనంతపురంలో ఉన్నాను. సాయంత్రం పూట బెంగళూరులో ఉన్నాను కాబట్టి కర్ణాటక విషయాలు అక్కడ మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరూ కలిశారు. అన్ని పార్టీలో వాళ్ళు. మహారాష్ట్రలో కమిషన్ నివేదిక పనిచేస్తున్నది. బహుశా వాళ్ళకి ఇచ్చిన గడువు 2 నెలలు. దాని విషయం ఇంకొక 15-20 రోజులు అది కూడా తేలబోతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం కాడికి వచ్చేటప్పటికి గౌరవ షమీమ్ అఖ్తర్ గారి నాయకత్వంలో ఇచ్చిన చైర్మన్ చేసిన కమిషన్ నివేదిక అందింది. దాన్ని సబ్ కమిటీ ఆమోదించింది, క్యాబినెట్ ఆమోదించింది, అదే శాసన మండలి, శాసనసభ కూడా ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ నివేదిక ఇచ్చినందుకు మనం స్వాగతించాము. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా
శాసన మండలి శాసనసభ ఆమోదించినందుకు మనం స్వాగతించాము. కానీ నివేదికలోనే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిచేసుకొని ముందుకు సాగాలని కోరుతున్నాం. అంతే. నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి. తెలుగుగా జరిగిన పొరపాట్ల, ఉద్దేశపూర్వకంగా జరిగిన పొరపాట్ల అనే విషయం వచ్చేటప్పటికీ తెలుగుగా పొరపాట్లు జరిగే అవకాశం తక్కువ ఉన్నది. ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రయత్నాలే మనకు అర్థమవుతున్నాయి. ఏ పార్టీలో లేని పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటారు. ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిడబ్ల్యూఎస్ మెంబర్ ఉండబడే బొప్పల రాజు, డిప్యూటీ సీఎం ఉండబడే మల్లు భట్టి విక్రమార్క, లేదా 50-60 సంవత్సరాలుగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ కాంగ్రెస్ ద్వారా ఎన్నో ఉన్నత పదవులు పొందిన వెంకటస్వామి గారి కుటుంబం వాళ్ళ పలుకుబడితోటి న్యాయమైన రిపోర్ట్ రాకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రయోజనాలకు ఎలాంటి నష్టం రాకుండా చూసుకోవడానికి, ఇతర వర్గాలకు నష్టం వచ్చినా అది ఆ నష్టాన్ని కనిపించకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో కమిషన్ నివేదికను రప్పించుకోగలిగారు. అందులో కొన్ని లోపాలు ఉన్నాయి, పొరపాట్లు జరిగినాయని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తూ వచ్చేసాం. ఇది మనం చూస్తున్నాం. ఇదొక అంశం. ఇకపోతే ముందుగా నేను మన విద్యుత్ శాఖలో ప్రధానంగా ఇద్దరు తమ్ములు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలను ఆ సంఘాలకు నాయకత్వం ఇస్తున్నారు. ఒక మాదిగా ఉద్యోగస్తులై ఉండి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరికీ నాయకత్వం ఇచ్చే స్థాయికి తమ్ములు ఎదిగారు. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన 94లో మన వాళ్ళ ఉద్యోగస్తుల సంఖ్య ఇంకా తక్కువ ఉండేది. వర్గీకరణ జరిగిన 4-5 ఏళ్లలో ఒక 22,000 ఉద్యోగుల పైకి రావడం వల్ల చాలా డిపార్ట్మెంట్లో మన వాళ్ళు కనిపిస్తుంది. అందరూ తెలిసిన విషయం. అంతకుముందు ఇంకా తక్కువ ఉండేవాళ్ళు. అంటే దాదాపు 80% పైగా మానవ ఉద్యోగస్తులు ఉండడం వల్ల ఎస్సీ ఉద్యోగ సంఘాలైనా వాళ్ళ చేతిలోనే ఉండేది, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘాలంటే వాళ్ళ చేతిలో ఉండేది. అదందరూ తెలిసిన విషయమే. ఎస్సీ ఉద్యోగ సంఘాలంటే వాళ్ళ చేతిలో ఉండేది, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాలైనా కూడా వాళ్ళ చేతిలో ఉండేది. మొత్తం ఆ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల్లో, ఎస్సీ ఉద్యోగ సంఘాల్లో ఒక 20 మందో, ఒక 25 మందో ఆఫీస్ బేరర్స్ ఉంటే అందులో ఏదో ఒక చిన్న పోస్టులలో పెట్టలేదని పెట్టుకోవడం కోసం ఒక సహాయ కార్యదర్శిగానో ఇంకో దాంట్లోనో ఎగ్జిక్యూటివ్ మెంబర్లో అట్లా మనల్ని పెట్టి అసలు ఉన్నారా లేరన్నట్టుగా అట్లా నడిపించుకుంటూ వచ్చేవాళ్ళు. ఎవరన్నా అడిగితే వీళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి, కానీ వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాత్ర ఎవరికి కనిపించకూడదు చేయడానికి కమిటీలో అట్లా పెట్టేవాళ్ళు. అది మనందరికి తెలిసిన విషయమే. కానీ జరిగిన మొత్తం పరిణామాలు ఎక్కడైనా సరే ఇవాళ చాలా సంఘాలకు మాదిగ బిడ్డలే నాయకత్వం అని చెప్పి ఒక ఉద్యోగ సంఘం కాదు. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న రోజుల్లో విద్యార్థులు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చే స్థాయికి ఎదిగారు. ప్రధానంగా ఓయూ కేంద్రంగా, తర్వాత కేయూ కేంద్రంగా, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి ఉద్యమం ఎంత బలంగా నడిచిందో మనందరూ తెలుసు. రెండో దశగా అందుకున్నది కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా అటు బలంగా అందుకున్నది. ఇక్కడ విద్యార్థుల జేఏసీ ఏర్పడ్డది, అక్కడ విద్యార్థులు జేఏసీ ఏర్పడ్డది, ఇక్కడ ఓయూ జేఏసీ ఏర్పడ్డది, అక్కడ కేయూ జేఏసీ ఏర్పడ్డది. ఇక్కడ విద్యార్థుల గర్జన జరిగింది, అక్కడ పొలికేక జరిగింది అనుకున్నా. కానీ ఒక 10-12 సంఘాలు కలిసి ఇక్కడ, ఒక 15-20 సంఘాలు కలిసి ఇక్కడ ఓయూ జేఏసీ ఏర్పాటు చేస్తే లక్షల మందితో జరిగిన సభకు మాత్రం మాదిగ విద్యార్థి సభాధ్యక్షుడు అయిపోయాడు. డైరెక్ట్ అక్కడ ఎంఎస్ఎఫ్ఏ మళ్ళా అక్కడ లీడ్ చేసింది, సభాధ్యక్షుడు లీడ్ చేసింది. ఎన్ని సంఘాలు ఉన్నా ఒక నాయకత్వం మాత్రం మళ్ళా మాదిగ చేతికి వచ్చేసింది.
దీని తర్వాత ఓయూ సభ తర్వాత మళ్ళీ కాకతీయ యూనివర్సిటీలో పెద్ద సభ జరిగింది. ఆ సభకు దాదాపు అక్కడ విద్యార్థి సంఘాలు 12 విద్యార్థి సంఘాలు జేఏసీ ఏర్పడ్డాయి. ఆ 12 విద్యార్థి సంఘాలు జేఏసీ ఏర్పడితే దానికి మళ్ళీ సభాధ్యక్షుడు కూడా మురళి అనే మాదిగ బిడ్డే, మళ్ళీ ఎంఎస్ఏ బిడ్డే సభాధ్యక్షుడు. ఒకనాడు ఎక్కడ మన విద్యార్థుల పాత్ర నాయకత్వ స్థాయికి మనకు వచ్చే పరిస్థితి లేదు, కానీ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకనాడు ఈ విద్యుత్ శాఖలో కావచ్చు, ఇంకా ఏ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎక్కడన్నా ఏం చూసినా కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలను ఆర్గనైజ్ చేసే శక్తివంతంగా మన వాళ్ళు ఎక్కడన్నా కనిపించే వాళ్ళంటే ఏడ కనిపించేవాళ్ళు కాదు. కనీసం ద్వితీయ స్థాయి పాత్ర కూడా పోషించడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్కడనో మూలకు పెట్టినట్టుగా కమిటీలో కనిపించినట్టుగా అట్లా ఉండేటట్టు చేశారు. కానీ వాళ్ళ నేను ఎక్కడికి వెళ్ళి విద్యుత్ శాఖలో తిరిగినా కూడా నాకు 2 పేర్లే కనిపిస్తున్నాయి. ఒకడు నా తమ్ముడు మాతంగినాడు శ్రీనివాసు, ఒక తమ్ముడు రమేష్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా మాట్లాడితే తమ్ముడు రమేష్ పేరుకు వస్తుంది, లేకపోతే మన జనరల్ దాంట్లో కూడా వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కూడా నేను అక్కడ వింటున్నది మళ్ళా అంజన్న పేరు, మళ్ళా వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన జనరల్ సంఘంలో అంజన్న పేరు వింటుంటాను. ఇట్లా చాలా గర్వకారణం అనిపిస్తుంటారు. మన వాళ్ళు అక్కడక్కడ పాత్ర పోషించే కాడ అంటే మనల్ని మనం కూడగట్టుకునే పరిస్థితి లేని రోజుల నుంచి సమాజాన్ని కూడగట్టే పరిస్థితి మన జాతికి నాయకత్వం చేశారు. నేను ఒక రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం దేశవ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమం నిర్మించే దశ అప్పుడు జరుగుతున్నది. ఆ దశ జరుగుతున్నప్పుడు నేను తిరుగుతూ నేను బిలాస్పూర్కి వెళ్ళాను. ఆ బిలాస్పూర్లో ఒక మనకు ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ ఒక నేత ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సమావేశంలో ఒక 50 మంది అక్కడికి వచ్చారు. ఆ 50 మందిలో ఎవరు కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకొకరు కూడా ఎవరు లేరు, తెలుగు రాష్ట్రం లేరు. కానీ ఆ 50 మందిలో 4-5 అన్న మాకు ఎక్కువ, నాకు మేడి రమేష్ అనేటైనా మాకు నాయకత్వం అవుతున్నాడని చెప్పి నేను అక్కడ మన రమేష్ పేరు ఏంటప్పుడు నాకు ఎంత గర్వకారణం అనిపిస్తుంది. ఇది ఇక్కడ కాదు కదా, అక్కడ మన రమేష్ పేరు ఇంటే నాకు ఎంత గర్వం ఉంటుంది అంటే నా జాతి బిడ్డలు నాయకత్వ లక్షణాలు సంపాదించుకోగలిగిండ్రు అనేది అర్థం కావడం. అందుకు నేను చాలా గర్వపడుతున్నా. ఇంకా నాయకత్వ లక్షణాలు మరింత పెంచుకొని ఈ ఎస్సీఎస్లకే కాదు సమాజానికే నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలంటే నేను మాట్లాడుకోవచ్చు. ఎవరు నిజమైన బాధ్యతలో వాళ్ళే సమాజం మార్పు కోసం కష్టపడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే నిజమైన బాధ్యతలో వాళ్ళ విముక్తే కాదు సమాజ విముక్తి కోసం కూడా వాళ్ళు పాటుపడడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ సమాజంలో ఎక్కువ బాధ్యతలు మనమే కనుక సమాజ బరువు బాధ్యతలు కూడా మన మీదనే ఉంటాయి. అయితే ఒక్కొక్క దశలో ఒక అడుగు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకనాడు జాతిని కూడా కట్టుకోని పరిస్థితి నుంచి జాతిని కూడా కట్టుకోవడం, రెండో దశకు వచ్చేటప్పటికి మన ఎస్సీ ఎస్టీ వర్గాలు సంవత్సరం కూడా కట్టుకోవడం, మూడో దశలో అన్ని వర్గాలను కూడా కట్టుకొని అన్ని వర్గాల భవిష్యత్తు కోసం పోరాటం చేయడం అనేది ఈ దశకు జరుగుతుంది. ఏదేమైనా నా తమ్ములను చూసి ఎదుగుతున్న మీ అందరిని చూసి నేను గర్వపడుతున్నా. మీకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలు పరిష్కరించే దశగా జరిగే ప్రయత్నంలో ఏదన్నా నా సమయం వెచ్చించే పరిస్థితి వస్తే, ఏదన్నా నా మాట వెచ్చించే పరిస్థితి వస్తే తప్పకుండా నేను మీకోసం నిలబడతానని నేర్చుకోవడం. నా సమయం వచ్చినప్పుడు సమయం ఇచ్చేస్తా. ఎక్కడన్నా నా మాట ఉపయోగపడుతుంది అనుకున్నా కూడా నా మాట ఉపయోగపడేటట్టు చేస్తా. ఏదేమైనా మీరు మరింత ఉన్నత స్థాయికి రావడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ ప్రయత్నంలో నేను కూడా మీ అన్నగా మీకు అందుబాటులో ఉంటాననేసి కూడా మీ దృష్టికి నేను తీసుకుపోతున్నాను. ఇక మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సంబంధించిన విషయం కాడికి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం. తొందరగా మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ తెలంగాణలో ముందే చెప్పినట్టుగా తమిళనాడు, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమిషన్ నివేదిక తయారవుతున్నాయి. ఇక్కడ కమిషన్ నివేదిక వచ్చేసింది. కమిషన్ నివేదిక రాకముందు మనం 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆ శ్రీకారం చుట్టడానికి కారణం ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను కనుక ఆ తీర్పు పూర్తి స్థాయిలో తీర్పు ప్రకటించిన తర్వాత నేను బయటకు వచ్చే టైంకు విలేకరులందరూ నా చుట్టుమోగారు. నేను మాట్లాడబోయే సమయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో వర్గీకరణ స్వాగతించాడు, చాలా విషయాలు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిందని చెప్పింది. నేను వెంటనే ఆయనను అభినందించాను. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వడానికి దారితీసింది గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారం, ప్రధానమంత్రి సహకారం. అఫిడవిట్ ఇవ్వడం వల్లనే కొంత మనం అక్కడ బయటపడడానికి దారితీసింది. 2004లో ఆనాడు యూపీఏ గవర్నమెంట్ అఫిడవిట్ ఇవ్వకుండా మాల సామాజిక వర్గాలు ఒత్తిడి ఉండడం వల్ల ఆనాడు మనం నష్టపోయినాం. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చిన తర్వాత మన జాతిలో ఒక ఆశ, ఒక దేశ ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు కదా, ఇక దీన్ని బయటపడేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడని చెప్పి మనకు ఒక నమ్మకం. దానికి తగ్గట్టుగానే తను కూడా మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏమేం చేయాలో అన్ని పనులు చేయడం, అంతిమంగా అఫిడవిట్ సుప్రీంకోర్టుకు వర్గీకరణ జరగాలని ఇవ్వడం, తర్వాత తీర్పు రావడం, ఇదంతా జరిగిన పరిణామం. అయితే తీర్పు వచ్చిన రోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు నిండు శాసనంతో మాట్లాడిందని నేను స్వాగతించాను, అభినందించాను. అయితే మరి స్వాగతించి అభినందించిన తర్వాత మన 1,00,000 డప్పుల కార్యక్రమం ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. నేను ముందుగా రేవంత్ రెడ్డి గారి మీద నేను కూడా నమ్మకం పెట్టుకున్నా. నేను ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత మన వాళ్ళందరినీ తీసుకెళ్లి నేను అభినందిస్తూ ఆయన ధన్యవాదాలు చెప్పి కూడా వచ్చాను. అది మీరు పేపర్లో, టీవీలో చూసే ఉంటారు. కానీ మళ్ళీ చెలో హైదరాబాద్ పెట్టి 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు, నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో పడ్డాడు. ఏమిచ్చాడు అతను? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సుప్రీంకోర్టు అంగీకరించినందుకు నేను స్వాగతిస్తున్నాను అన్నాను. సరే, స్వాగతం. కానీ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని అన్నాడు. అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా, అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నోటిఫికేషన్లో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కాదు, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి వర్గీకరణను అమలు చేస్తామని చెప్పాడు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాడు. అందుకోసం అవసరం ఉంటే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పాడు. అంటే దేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామన్నాడు. అదే సమయంలో గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్నాడు, ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామన్నాడు. ఓకే, మనం నమ్మాల్సి కూడా అవసరం వచ్చేసింది. మనం 2 నెలలు నమ్మి కూడా ఆయన పట్ల చాలా కృతజ్ఞతగా, గౌరవంగానే మనం ఉన్నాం. ఇప్పటికి కూడా ఏం పెద్ద విమర్శ పెట్టట్లేదు, సూచనలు చేస్తున్నాం. కొద్దిగా అవి వాస్తవం కాదా గమనించాలని చెప్తున్నాం అంతే. ఎందుకు నమ్మకం పెట్టుకొని ఉన్నామంటే 2 కారణాలు ఆయన మీద. ఒకటి, ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఆయన రాజకీయాలకు వచ్చిన కాడ నుంచి పిసిసి అధ్యక్షుడు అయ్యేంత వరకు మనకు అండగా నిలబడ్డాడు. ఆయన ప్రారంభం రాజకీయాల్లో ఒక జెడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన రాజకీయాల్లో 4 దశలు ఉంటే అంతకుముందు ఈ 4 దశలలో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్నాడు. సభలకు రమ్మంటే సభలకు వచ్చాడు, ధర్నాలకు రమ్మంటే ధర్నాలకు వచ్చాడు, విద్యార్థుల సభకు రమ్మంటే విద్యార్థి సభలకు వచ్చాడు. మనం గౌరవ వెంకయ్య నాయుడు గారిని ముఖ్య అతిథిగా పిలిచిన ధర్మయుద్ధ మహాసభ పరేడ్ గ్రౌండ్ లో, ఆ ధర్మయుద్ధ మహాసభకు వేదికను ఏర్పాటు చేసే కాడ ఆయనే వచ్చి 2-3 రోజులు అక్కడ కూర్చున్నాడు. అంటే మన పట్ల, మన ఉద్యమం పట్ల ఆయనకు
మన లక్ష్యం పట్ల ఆయన మనకు అండగా ఉన్నాడు అనడానికి ఒక సాక్షి. తను కూడా మాదిగల సహకారంతో నేను పైకి వచ్చిందని చెప్పి చాలా సభలో చెప్పేశాడు. నేను జెడ్పీటీసీగా తను అన్నమాట, నేను జెడ్పీటీసీ గెలవడానికి మాదిగ బిడ్డలే కారణం, నేను ఎమ్మెల్సీగా గెలవడానికి ఎంఆర్పిఎస్ నాయకులు కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పొందుకున్న వాళ్ళని నాకు అండగా నిలబడడం కారణం, నేను 3వ సారి ఎమ్మెల్యేగా కొడంగల్లో గెలవడానికి కారణం మాదిగలు, 4వసారి ఈ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నేను గెలిచిందంటే నా సొంత జాతి నాకు అండగా ఉన్న రోజు నేను చెప్పలేను, కానీ మాదిగలు నిండు మనసుతో ఆశీర్వదించడం వల్ల నేను గెలిచినాను. అంటే వర్గీకరణ కోసం ఆయన అండదండలు ఉన్నాయి, ఆయనకు మాదిగ జాతి అండలు ఉన్నాయని చెప్పి ఆయన సాక్షాత్ చెప్పేశారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు మనకు మాట ఇచ్చాడు కదా, నిలబెట్టుకుంటాడని చెప్పి మనం ఎదురు చూడడం జరిగింది. కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి శాసించే స్థాయిలో మానవులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. వాస్తవానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే వర్గీకరణ జరగాలి. తను వర్గీకరణ మీద కమిషన్ వేయించిండు తనే, అసెంబ్లీ తీర్మానం చేసిండు తనే, కేంద్రం దగ్గరికి అఖిల పక్షాన్ని నడిపింది తనే, 1కి 2 సార్లు 3 సార్లు అఖిల పక్షం తీసుకొచ్చాడు అతను. అంటే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిండు. గౌరవ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వచ్చి, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఉషామేన కమిషన్ వేయించిండు. గౌరవ సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ దగ్గరికి వచ్చి తిరిగి న్యాయం జరగాలని చెప్పేసిండు. అదే సమయంలో అన్ని పక్షాలను తీసుకెళ్లి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కూడా విజ్ఞప్తి చేసి వచ్చాడు. వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పలుకుబడి కంటే గౌరవ రాజశేఖర్ గారి స్వర్గీయ రాజశేఖర్ పలుకుబడి కేంద్రంలో అప్పుడు ఎక్కువ యూపీఏ గవర్నమెంట్. ఎందుకంటే దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33 మంది పార్లమెంట్ మెంబర్లను కాంగ్రెస్ తరఫున గెలిపించింది యూపీఏ గవర్నమెంట్. ఆయన ఏం చెప్తే అది నడిచిన రోజులే. ఆయన కూడా మనస్సాక్షిగానే మనకు అనుకూలంగా పనిచేయపోయిండు. కానీ కాంగ్రెస్ లో పలుకుబడి వాళ్ళది కాబట్టి వాళ్ళు ఆపగలిగారు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ మనకు వ్యతిరేకంగా రావడానికి కారణం ఆనాడు కేంద్రం సపోర్ట్ చేయకపోవడమే, ఆనాడు సుప్రీంకోర్టులో మాల కులస్తులు రామస్వామి లాంటి జడ్జీలు ఉండడమే, ఆనాడు యూపీఏ గవర్నమెంట్ కు 3 సలహాదారులు వాళ్ళు ఉండడమే, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి కొప్పుల రాజు ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్, అదే సమయంలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక ఐఏఎస్ అధికారి కాంతారావు, ఇంకొకరు రాహుల్ గాంధీకి సలహాదారుగా సంపత్ కుమార్ ఐఏఎస్. కేంద్ర మంత్రివర్గంలో వాళ్ళు మన పరమాక లక్ష్మి దేడి శ్రీలం, ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగనివ్వమని చెప్పి హర్ష కుమార్, చింతామోహన్, వెంకటస్వామి గారు చక్రం చెప్తున్న రోజులు బయట ఉండి, ఇవన్నీ మనకు రాజశేఖర్ గారి కాలంలో కూడా వర్గీకరణ జరగనీయకుండా అడ్డుకోగలిగారు. వాళ్ళ పలుకుబడి వస్తాయి. అంటే రాజశేఖర్ గారి కాలంలోనే వర్గీకరణ జరగడానికి అడ్డుకున్న శక్తులు మరి రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలమైన అయినా కూడా ఈజీగా జరగనిస్తారా అని చెప్పి మనకు డౌట్ ఉంటుంది కదా. ఈజీగా జరగనిస్తారా? మీరే ఆలోచించండి. స్వర్గీయ రాజశేఖర్ గారికి యూపీఏ గవర్నమెంట్ ఉన్నంత పలుకుబడితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు సీనియర్ గా రాజశేఖర్ గారితో పోల్చుకోలేము కదా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పోల్చుకోలేము కదా. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ లోనే ఎక్కువ కనిపిస్తుంటది. ఎన్నో డక్కు ముక్కలు తిని ఆయన ఒక ముఖ్యమంత్రి కావడానికి దశాబ్దాల కాలం పట్టింది కాంగ్రెస్ లో ఉండి. రేవంత్ రెడ్డి గారు తన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి కాగలిగాడు, ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళ పలుకుబడి ఎక్కువైపోయింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన మాలకులతుడు మల్లికార్జున ఖర్గే. మరొక వైపు కొప్పల రాజు సిడబ్ల్యూసీ మెంబర్. వాళ్ళకు తెలియకుండా ఇవన్నీ జరుగుతలేవు. షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదిక రాకముందు ఒక వారం రోజులు కొప్పల రాజు హైదరాబాద్ లో ఉన్నాడు. ఒక సిడబ్ల్యూసీ మెంబరు బహిరంగ తిరగాల్సిన కొప్పల రాజు ఎందుకు రహస్యంగా వారం రోజులు ఇక్కడ ఉన్నాడు? పదే గౌరవ రేవంత్ రెడ్డి గారు మా అందరి ముందు, చాలా మంది ముందు ఒక మాట మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ లో నేను ఒక పని మనిషిని అని, నాకు యజమానులు ఏం పని చేస్తే గదే చేయాలని చెప్పి మాతో జరిగిన చర్చల్లో కూడా ఓపెన్ గా మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కూలి మనిషిని, నేను పని మనిషిని, మా యజమానులు ఏం చెప్తే గది చేయాల్సి వస్తుంది, దయచేసి నన్ను అర్థం చేసుకోవడం చెప్పి మొన్న జరిగిన చర్చల్లో
ఒక 10 సార్లు ఆ మాట వాడాడు. వర్గీకరణ మీద ఎట్లా ముందు అడిగేయాలనో కమిషన్ నివేదిక రాకముందే డైరెక్షన్స్ వాళ్ళకి వచ్చినాయి. అది మల్లికార్జున ఖర్గే నుంచి డైరెక్షన్స్ వచ్చినాయి. దాన్ని పర్యవేక్షణ చేయడానికి, దాన్ని పర్యవేక్షించడానికి కొప్పుల రాజు వారం రోజులు ఇక్కడ తీసేశారు. ఈ నివేదిక రాకముందే షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదిక బయటికి రాకముందే కొప్పుల రాజు గారు ఈ నివేదికలో ఏం ఉండబోతుందో చెప్పగలిగాడు చాలా మంది వాళ్ళ దగ్గర. అంటే నివేదిక ఎవరితోటో ప్రభావితమైంది అనడానికి, ఎవరో ఇంట్లో జోక్యం చేసుకున్నారు అనడానికి వాళ్ళ మాటలు, ఇక్కడ వారం రోజులు తీసేయడాలు, నివేదిక రాకముందే ఒక 10 మంది దగ్గర వాళ్ళు మాట్లాడుకోవడాలు, ఇవన్నీ మనకు సమాచారం ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంది అన్నప్పుడు కమిషన్ వర్గీకరణకు సూత్రబద్ధంగా అంగీకరించాలని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వర్గీకరణ అనుకూలంగా ముందుకు సాగుతున్నందుకు అభినందిస్తున్నాం. కానీ ఏ రకంగా జరిగినా కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు అన్నా ఆ పొరపాట్లను సరిదిద్దుకోమని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే. 30 ఏళ్ళుగా పోరాటం చేసిన మనం ఆ పోరాట ఫలాలు మన బిడ్డలకు అందించాలనే కదా. 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ వచ్చిన మనం ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఎంతో మంది బిడ్డల ప్రాణాలు కోల్పోయి సాధించే లక్ష్యం వర్గీకరణ అయినప్పుడు ఆ వర్గీకరణ ఫలాలు త్వరగా మాదిగ బిడ్డలకు అందాలని మనం కోరుకుంటున్నాం. కానీ వర్గీకరణ ఫలాలు ఇప్పుడు అందరూ మొదలైతే అది ఎంతకాలం ఉంటాయి? రిజర్వేషన్ ఉన్నంతకాలం వర్గీకరణ ఉంటుంది కదా. మళ్ళా అంటే ఇప్పుడు ఏమాత్రం ఒక చిన్న నష్టం వచ్చినా ఆ నష్టం ఈ సంవత్సరంతో అయిపోదు కదా. ఈ వర్గీకరణ వల్ల ఏదైనా చిన్న నష్టం వచ్చిందనుకో, మనం అప్రమత్తం లేకపోవడం వల్ల ఒక చిన్న నష్టం వచ్చినా ఆ నష్టం ఈ సంవత్సరంతో అయిపోయేది కాదు కదా. అది నెక్స్ట్ సంవత్సరం అదే కొనసాగుతుంది కదా, ఇంకో 10 ఏళ్ళకు అదే కొనసాగుతుంది కదా, ఇంకో 100 ఏళ్ళకు కూడా అదే కొనసాగుతుంది కదా. అంటే ఈ రోజు ఏ చిన్న నష్టం మాదిగ బిడ్డలకు రాకుండా చేయడం కోసమే వాళ్ళకి సూచన చేస్తున్నాం. సూచనని పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ సూచనలు అనే విషయంలోనే మనం గౌరవ షమీం అఖ్తర్ గారి కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సీరియస్ గా అధ్యయనం చేయకుండానే సబ్ కమిటీ ఆమోదించింది. ఆ సబ్ కమిటీ ఆమోదించిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏమాత్రం లోతులకు వెళ్ళి చర్చించకుండానే కేబినెట్ ఆమోదించింది. ఆ కేబినెట్ ఆమోదించిన దాన్ని మళ్ళా శాసనసభ కూడా ఆమోదించింది. అంటే లోపాలతో కూడిన నివేదికనే చివరికి శాసనసభ కూడా ఆమోదించే కాడికి వచ్చేప్పటికి లోపంతో కూడుకున్నదే కదా. అది కూడా ఇక్కడ లోపం ఉన్నదనేది అర్థం చేసుకోకపోతే ఆ లోపాన్ని కంటిన్యూ చేయడానికే సబ్ కమిటీ చేసింది. అదే కంటిన్యూ చేసిందే క్యాబినెట్, అదే కంటిన్యూ చేసింది అసెంబ్లీ. అంటే లోపాలు ఉన్నట్టే కదా. కాబట్టి మనం వర్గీకరణ స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం. కానీ లోపాలు సరి చేయమని చెప్పి మనం కోరుతున్నాం. లోపాలు సరి చేసుకొని మనం ముందుకెళ్తే మన జాతి బిడ్డలకు భవిష్యత్ తరాలకు ఏమాత్రం నష్టం జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు లోపాలు ఏంటనే విషయం సోదరులు స్పష్టంగా మన నేతకాని వెంకటేష్ గారు, మన మాజీ ఎంపీ గారు కొన్ని చెప్పాడు కదా. ఇది సూటిగానే ఉన్నాయి కదా, అంతకంటే దాపెట్టి సూటిగానే ఉన్నాయి కదా. నంబర్ 1, నేను 9 కాదు వెంటనే మాకు 11% రావాలని అన్నాను అనుకోండి. 9 కాదు మాకు 11% రావాలని అన్నాను అనుకోండి. అది 11 అవుతుందా, 10 అవుతుందా, రేపు 9.5 అవుతుందా, 12 అవుతుందా ఒక విషయం. కానీ నేను 11 అన్నా. నేను 11 అనడానికి రఫ్ లెక్కనే చెప్పేశాను, జనరల్ లెక్క చెప్పాను. సింగిల్ 59 కులాల్లో సింగిల్ క్యాస్ట్ గా మాలల జనాభా 15 లక్షలు, సింగిల్ క్యాస్ట్ గా మాదిగల జనాభా 32,50,000 దగ్గర. సింగిల్ క్యాస్ట్ గా చెప్తున్నాను నేను. ఇంకా మాలలు ఉండబడేది దాంట్లో మాల అయ్యేవారు ఉంటుంది. మళ్ళీ 2 కులాలు ఉంటాయి. అంటే ఒకే క్రమ సంఖ్యలో వాళ్ళు 2 కులాలు కలిస్తే 15 లక్షలు. దాన్ని 2 కులాల పేరు ఒకే సంఖ్యలో పెట్టిన కాబట్టి ఒకరే అనుకున్నా కూడా 15 లక్షలు. మరి
రఫ్ లెక్కలు ఎవరన్నా అడిగినా కూడా చెప్తారు కదా, నిరక్షరాస్యులు కూడా అడిగి చెప్తారు కదా. 15 లక్షలకు 5% రిజర్వేషన్ ఇస్తే 30 లక్షలకు ఎంత ఇస్తారంటే కన్ను మూసుకొని చెప్తారు కదా 10 ఇస్తారని. మరి 32.5 లక్షలకి ఎంత ఇస్తారంటే 11 అనాల్సిందే కదా. నేను అదే అన్నా, ఇది కొత్తగా పిహెచ్డీ చదవాలా, దీనికన్నా డిగ్రీలు చదవాలా? 2వ తరగతి పిల్లలు, 3వ తరగతి పిల్లలు, 4వ తరగతి పిల్లలు కూడా టీచర్ అడిగితే అరే 15% ఉన్న వాళ్ళకు 5% రిజర్వేషన్ వచ్చినాయి బాబు, మరి 30 లక్షలు ఉన్న వాళ్ళకు 15 లక్షల ఉన్న వాళ్ళకు 5% వచ్చింది బాబు, 30 లక్షల ఉన్న వాళ్ళకి ఎంత వస్తుందా అంటే సాధారణంగా 10 ఎవరైనా చెప్పాల్సిందే కదా. 32.5 ఉంటే ఎంత వస్తుందంటే 11 చెప్పాల్సిందే కదా. నేను అదే చిన్న చదువుకున్న బిడ్డగా నేను అదే చెప్పాను, తప్పని ఏమనంటారు మాట చెప్పాను. నేను రఫ్గా నేను ఆ మాట చెప్పాను. అవును, వాళ్ళకి 5 ఉంటే మనకు 11 రావాల్సిందే కదా. 5, 5, 10 ఆటోమేటిక్గా 11 రావాల్సిందే కదా. దీన్ని ఇంకా లెక్కలు తప్పట్టాల్సిన అవసరం ఏమున్నది? నంబర్ 1. ఇక్కడ 3 గ్రూపుల్లో 3 పొరపాట్లు ఉన్నాయి. దీన్ని ఐడెంటిఫై చేయాల్సి వచ్చింది. 3 గ్రూపుల్లో 3 పొరపాట్లు ఉన్నాయి. మొదటి గ్రూప్ ఏంటిది? సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలు ఉన్నారు. ఇవి ఓకే. మరి అత్యంత వెనుకబడ్డ వాళ్ళని చెప్పి మొదటి గ్రూప్ పెట్టినప్పుడు ఆ మొదటి గ్రూప్ ప్రయోజనాల్లో మన డక్కలోళ్ళు ఉన్నారు, లేదా మన బుడగ జంగాలు ఉన్నారు, ఇట్లా మనకి కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడైతే మన మనోళ్ళని కూడా అందులో చేర్చడం జరిగింది అనుకుందాం. మరి అత్యంత వెనుకబడ్డ కులాలను పడుతున్న వాళ్ళని లిస్ట్ తయారు చేసి మరి అందులో అత్యంత అభివృద్ధి చెందిన కులాల నుంచి మన్యపోలను, పంబాలను తీసుకొచ్చి పెట్టడం అంటే ఒక 1% కేటాయించినట్టే కేటాయించి 1% కేటాయించి అందులోకి వీళ్ళని చొరబడేటట్టుగా చేసి ఆ 1% రిజర్వేషన్ కూడా మాలలు కొల్లగొట్టడం కోసం ఒక కుట్ర జరిగింది అనే విషయం మనకు అర్థమవుతుంది. 1,71,000 అంటే మన నుంచి తీసింది 1,41,000 ఉన్నాయి. మన అంతకుముందు బి గ్రూప్ నుండి తీసింది 1,41,000 అక్కడ వాళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళ నుంచి మన్నే అండ్ పంబాలు కలిపింది 30,000 ఉన్నాయి. ఇప్పుడు 30,000 మందిని వాళ్ళని తీసుకొచ్చి అత్యంత వెనుకబడ్డ వాళ్ళ దాంట్లో చేర్చడం జరిగింది. వాళ్ళు సి గ్రూప్ నుంచి వెనుకకొస్తే బి గ్రూప్ లో రావాలి, మన దగ్గర రావాలి. మన దగ్గరకు వస్తే రానివ్వమని చెప్పి వాళ్ళకి అర్థమైంది కనుక ఇక వాళ్ళ దగ్గరికి పోతే దోసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ దాంట్లో చేర్చడం జరిగింది. అంటే 1% కేటాయించినట్టే కేటాయించి ఆ 1% కూడా వాళ్ళు కైవసం చేసుకోవడానికి కుట్ర చేసిండ్రు. దా కుట్ర ఫలితమే మనం మన్యపోలను, పంబాలను ఇలా చేర్చడం అనే విషయం మనం చెప్తున్నాం. ఇప్పుడు దాన్ని సర్దిద్దుకోవాలన్నా వద్దా? మీరే ఆ గ్రూప్ కు అత్యంత వెనుకబడ్డ వాళ్ళని మీరే చెప్పారు. మొదటి గ్రూప్ అత్యంత వెనుకబడ్డ వాళ్ళ గ్రూప్ లో అత్యంత అభివృద్ధి చెందిన కులపోలు ఎట్లా చేస్తారు? దీన్ని సరి చేయమని చెప్తున్నాం. తప్పెట్లా అవుతుంది? సరి చేయకపోతే ఆ గ్రూప్ లో ఉండబడే మన బిడ్డలకు రావాల్సిన అవకాశాలు, మన ఉపకులాలకు రావాల్సిన అవకాశాలు ఆ గ్రూప్ లో చొరబడ్డ మనలే కొట్టగొడతారు అనే విషయం రుజువు అవుతుంది. కాబట్టి దీన్ని చూస్తూ ఊరుకోలేము కదా. నేను మాదిగలకు అన్యాయం జరిగిన చోట మాదిగల కోసం కొట్లాడతా, మాదిగల కంటే వెనుకబడ్డ వాళ్ళకి అన్యాయం జరిగిన చోట నేను వాళ్ళ కోసం కూడా కొట్లాడతా, మాదిగలకు అన్యాయం జరిగిన చోట మాదిగల కోసం కొట్లాడతా, మాదిగల కంటే వెనుకబడ్డ వాళ్ళకి అన్యాయం జరిగిన చోట వాళ్ళ కోసం కొట్లాడతాం. ఇప్పుడు మొదటి గ్రూప్ లో ఎవరికి అన్యాయం జరగబోతుంది? మన ఉపకులాల బిడ్డలకు మాలలు చేయడం వల్ల అన్యాయం జరగబోతుంది. నేను మన మౌనంగా ఉండదు కదా. ఇప్పుడు మాదిగల తరఫున మాట్లాడే పరిస్థితి మాదిగలకు వచ్చింది, మరి ఉపకులాల తరఫున మాట్లాడే పరిస్థితి ఉపకులాలకు రాలేదు కదా ఇంకా అంత స్థాయిలో. కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడాల్సింది మనమే కాబట్టి ఈ లోపం ఉందని చెప్తున్నాను. సర్దిద్దాల్సిందే కదా, మన బిడ్డల భవిష్యత్తు కోసమే కదా. రెండోది, ఇప్పుడు మన కోసం మాట్లాడుతున్నా. రఫ్ లెక్క వేరు. ఇప్పుడు వివరాలకు వెళ్తాను నేను. రఫ్ లెక్క ముందే చెప్పాను కదా, 15 లక్షల వాళ్ళు, 32.5 లక్షలు మేము. కాబట్టి 15 లక్షలకు 5% అవుతే 30 లక్షలకు 10 వస్తుంది, 32.5 లక్షలకు 11 వస్తుంది అని చెప్పాను. దాన్ని కాదని లేరు. కానీ ఇక్కడ రెండో విషయం, మనది మధ్యస్థ గ్రూప్. మూడోది ఎవరు? డెవలప్ అయిన గ్రూప్. మధ్యస్థ గ్రూప్ ఏం పేరు పెట్టిండు? అదే పెట్టిండు, మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలు. అంటే అర్థమైంది? ఎగ్జాంపుల్, మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక 5% ఉన్నాం అనుకోండి, 10% ఉన్నాం అనుకోండి.
ఇప్పటి వరకు మనము అవకాశాలు పొందింది 5%. అంటే 5% కోల్పోయిన వాళ్ళమే కదా లేము. ఎక్కడున్నాం? మధ్యస్తున్నాం. అంటే అత్యంత వెనుకబడ్డ వాళ్ళకంటే కొంత అడ్వాన్స్లు ఉన్నాం, అత్యంత అడ్వాన్స్ అయిన వాళ్ళకంటే కొంత వెనుకబడి ఉన్నాం. మాకు ఎంత కేటాయించాలి 1%కు అన్నప్పుడు దాదాపు మీరు లెక్కలేసుకొని చూసుకున్నా కూడా 2,62,000 జనసంఖ్య ఉంటే 1% కేటాయించవచ్చు. మధ్య ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, రఫ్ గా చెప్తున్నా. మొదటి గ్రూప్ కు 1% ఇవ్వడానికి 1,00,000 తీసుకున్నారు జనాభా. మూడో గ్రూప్ కు 1% ఇవ్వడానికి 3 లక్షలు తీసుకున్నారు. మరి రెండో గ్రూప్ కి ఎంత ఉండాలి? 2 లక్షలు ఉండాలి. అంటే మన మధ్య ఉండాలి కదా. అట్లా 1,71,000 3,54,000 మధ్యలో 1% ఇవ్వాలంటే మన మధ్యస్థ గ్రూప్ కు 2,62,000 ఉండాలి. 2,62,000 మందితో కూడిన ఒక జనాభాకు 1% ఇస్తే మనకు లెక్కల ప్రకారంగా 12.5% పైగా దాటుతుంది. కానీ మనం ఏమన్నాం? కనీసం 2,62,000 పక్కకు పెట్టు, కనీసం 3 లక్షలకు మా జనాభాకు 1% ఇచ్చినా మాకు 11% అవుతుందని చెప్పడం జరిగింది. అవును, వాళ్ళ జనాభాకు డెవలప్ అయిన వాళ్ళకు 3,54,000 తీసుకున్నారని మీరే లెక్కలు చెప్పినప్పుడు, అత్యంత వెనుకబడ్డ వాళ్ళకు 1,71,000 1% ఇస్తున్నామని మీరే లెక్కలు చెప్పినప్పుడు, మరి మధ్యస్థం ఉండవలసిన వాళ్ళకు మధ్యస్థంగానే లెక్కలు రావాలి కదా. గా లెక్కలే మీ అన్నగా మేము మధ్యస్థం ఉన్నామని మీరే చెప్పినప్పుడు కనీసం 3 లక్షలకు ఒక 1% ఇచ్చినా కూడా మాకు 11% రావాల్సింది అని చెప్పడానికి దారితీసింది. ఇది మనం మన జాతి బిడ్డలు నష్టపోకుండా చేయడం కోసం వాళ్ళు ఏ లెక్క అయితే తీసుకొని ఈ వర్గీకరణ రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయించారో అదే లెక్కలు మార్గలకి ఎందుకు వర్తిస్తలేవు అని అన్నాను. కానీ 3,54,000 కంటే 3,64,000 మందిని మన గ్రూప్ తీసుకున్నారు. వాళ్ళ మధ్యస్థం ఉండాల్సిన వాళ్ళకు వాళ్ళని దాటిపోవాల్సిన అవసరం లేదు కదా జనాభా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇది గమనించాలనుకున్నారు, కుప్పల రాజు ఎవరెవరో గమనించాలనుకున్నారు. గమనించాలనుకొని మనకు కేటాయించేటప్పుడే 1% 3,64,000 తీసుకున్నారు. అంటే వాళ్ళకంటే మించిన జనాభా ఉంటేనే మనకు 1% వచ్చింది. ఇది తప్పు అని చెప్తున్నాం, వెంటనే సరిదిద్దుకోమని చెప్తున్నాం. ఇది మన విజ్ఞప్తి. తప్పెట్లా అవుతుంది? అదే సమయంలో ఇక్కడ ఇంకో కుట్ర జరిగింది. గ్రూపుల్లో బి గ్రూప్ లో అన్ని కులాలు కలిసి ఉంటే మాదిగల పర్సెంటేజ్ పెరుగుతుంది. కాబట్టి బి గ్రూప్ లో ఉన్న మన వాళ్ళనే 1,40,000 మంది తీశారు పక్కకు. మొత్తం బి 1% మొదటి గ్రూప్ కి ఏర్పడడానికి ఎంత పర్సెంటేజ్? 1,71,000. ఆ 1,71,000లో అంతకు ముందున్న మన బి గ్రూప్ లోనే, మన ఏబిసిడి జరిగినప్పుడు కూడా మన బి గ్రూప్ లోనే 1,40,000 మంది కులాలు ఇందులో ఉన్నాయి. మన అంటే ఎవరి నుండి తీసిండ్రు? మన నుండి అటు తీశారు. ఇప్పుడు మన నుంచి 1,40,000 మందిని తీయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. మన గ్రూపులు రిజర్వేషన్ శాతం పెరగకుండా చేశారు. కానీ అక్కడ దాదాపు వాళ్ళ జనాభా ఎంత? 15 లక్షలు చిల్లర. ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం జనాభా ఎంత? 17 లక్షల చిల్లర. అంటే ఆ గ్రూప్ లో 25 కులాలను చేర్చి, అదనంగా మాల వాళ్లకు 2,44,000 మందిని యాడ్ చేశారు. ఇక్కడ నోమో మన గ్రూపుల సంఖ్య రిజర్వేషన్ శాతం పెరగకుండా చేయడానికి 1,40,000 మన నుండి తీశారు. ఆడ 1,40,000 తీసి ఆ 30,000 వాళ్ళ నుండి తీసుకొచ్చి కలిపి ఇది దోసుకోవడానికి వాళ్ళకి ఇచ్చారు. కానీ అక్కడ వాళ్ళకు ఉమ్మడి రిజర్వేషన్ శాతం పెంచుకోవడం కోసం మాత్రము అక్కడ మాలలకు అదనంగా 2,40,000 మందిని కలిపారు. ఇది తప్పు. అక్కడ కూడా వర్గీకరణ జరగాలంటే మూడో అతిపెద్ద జనాభాగా కులమైన నేతకాన్ని వాళ్ళని కూడా ప్రత్యేకంగా ఏబిసిడి వాళ్ళ గ్రూప్ చేయమని మనం చెప్తున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. మనకంటే వెనుకబడ్డ వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నాం. మనకంటే మన జాతికి అన్యాయం జరిగిన చోట మన గురించి మాట్లాడుతున్నాం. అగో సి గ్రూప్ లో మీ అన్నగా చెప్తున్నా, బుడగ జంగాల జనాభా ఎంత? 1,11,000. ఇది మన రాష్ట్రంలో 4వ పెద్ద కులం. అది మొదటి మాదిగల జనాభా, 2 మాల జనాభా, 3 నేతకాన్ జనాభా, 4 బుడగ జంగాల జనాభా. 1,00,000 దాటిన కులాలు ఏవైతే ఈ 4 కదా. మరి 1,00,000 దాటిన కులాల్లో అతిపెద్ద జనాభా గల మాదిగల దగ్గర ఉండబడి 4వ జనాభా గల బుడగ జంగాలు పక్కకు పెట్టారు కదా.
మరి అతిపెద్ద జనాభాలో మూడో అతిపెద్ద జనాభా ఉండబడి నా నేతగాని వర్గం కూడా మాకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి, మా వాట మాకు దక్కాలి, మేము మాలతో కలిసి ఉంటామని చెప్పి అక్కడ అంటున్నప్పుడు మరి వాళ్ళ బాధను కూడా పట్టించుకోవాల్సిన అవసరం మనకు ఉన్నదనేసి కూడా మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను. ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఒక నేతకాని వర్గమే కాదు, చివరికి మాలదాసర్లు, ఒలియదాసర్లు, మిథిలహెవార్లు, చివరికి మాల గ్రూపులో ఉండబడే చాలా కులాలు అన్నా మేము మాలతో కలిసి ఉన్నాం, దయచేసి మాకు కూడా అండగా నిలబడమని చెప్పి వాళ్ళు మన దగ్గరికి వచ్చి మరి మనం ఒక్కరి కోసమే కాదు అందరి కోసం అనుకున్నప్పుడు మనకు అన్యాయం జరిగిన చోట ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మన గురించి మాట్లాడదాం. మనకంటే వెనుకబడ్డ దళిత కులాలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళ గురించి మాట్లాడదాం. లేదా మనకంటే అభివృద్ధి చెందిన కులాల్లో కూడా అన్యాయం జరుగుతున్న కులాలు మాలతో పోల్చుకుంటే వెనుకబడ్డప్పుడు వాళ్ళ గురించి కూడా మాట్లాడదామని చెప్పి ఎంఆర్పిఎస్ అందరి కోసం పోరాటం చేస్తున్న విషయం మనం మర్చిపోతే అనుకుంటున్నాం. దీన్ని పక్కదారి పట్టించడానికి మాదిగలు కానీ మాదిగ లీడర్లు మనకు నాయకత్వం వహిస్తున్న సమయంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కడియంశ్రేణి ఎక్కువ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం పోషిస్తే ఇప్పుడు ఇదే కరెక్ట్ అని చెప్పి ఇదే కరెక్ట్, ఈ కమిషన్ నివేదిక కరెక్ట్, ఇదే కరెక్ట్ ఇలా ఎలాంటి పొరపాటు లేదని చెప్పి ఇప్పుడు మంత్రి అనబడుతున్న దామోదర నరసింహ మనకు వ్యతిరేకంగా చాలా మందిని కూడగట్టు పక్కదారి పట్టిస్తున్న విషయం మేము అందరూ తెలుసు. నేను అంటున్నా దామోదర నరసింహ గారికి ఈ శాఖకు సంబంధం లేదు. ఆయన ఏ శాఖ? వైద్య శాఖ. అక్కడ ఏదంటే వైద్య శాఖలో లెక్క చెప్పుకోవచ్చు. ఇది సాంఘిక సంక్షేమ శాఖ. సాంఘిక సంక్షేమ శాఖ ఎవరి పరిధిలో ఉన్నది? ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మనకు మాట ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి. అసెంబ్లీలో ప్రకటన చేసింది ఎవరు? కమిషన్ వేసింది ఎవరు? సోషల్ వెల్ఫేర్ చూస్తున్నది ఎవరు? మరి మనకు వివరణ ఇవ్వాల్సింది ఎవరు? మరి ఈయనెవరు వివరణ ఇవ్వడానికి? ఈయనెవరు? రాబోరాల్సిందెవరు? మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ మీ అన్నగా దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం లేవనెత్తిన అంశాల్లో న్యాయం లేదు అనుకుందాం. ఓకే, ఒకసారి ఇట్లా కూడా అనుకుందాం. మనం ఎన్ని పాయింట్స్ అయితే లేవనెత్తామో అన్ని పాయింట్స్ లో న్యాయం లేదు అనుకుందాం, తర్కం లేదు అనుకుందాం, ధర్మం లేదు అనుకుందాం. మనం ముఖ్యమంత్రిని కలిసామా లేదా? ముఖ్యమంత్రి కలిసామా లేదా? కమిషన్ నివేదికలు లోపాలు ఉన్నాయని కలిసినామా? కమిషన్ నివేదికను అమలు చేసినాము సంతోషం అని చెప్పి అభినందించడానికి వెళ్ళినామా? లోపాలను ఆయన ముందు చూపెట్టడం కోసం వెళ్ళినాం. నా పక్క మన వెంకటేశాన్ ఉన్నాడు, తమ్ముడు పృథ్వీ ఉన్నాడు, తమ్ముడు ఇస్మాయిల్ ఉన్నాడు. ఓ 10-15 మంది పోయినాం. గంటన్నర సేపు కూర్చున్నాడు. ఆ గంటన్నరలో ఆయన మొదటి 2 అంశాలు మన ముందు పెట్టాడు. ఒకటి, ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పబోయాడు. అర్థమైంది కదా? ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పబోయాడు. ఆయన చేసిందే కరెక్ట్ అని చెప్పడానికి 25 నిమిషాలు తీసుకున్నాడు. వినాలి కదా? రెండోది, కొద్దిగా అందులో లోపాలు ఉన్నాయేమో కొద్దిగా చూడండి అని, అందులో లోపాలు నేను చూడండి అని చెప్పి కొంత చెప్పబోతే దాన్ని వినడం కోసం కాకుండా మీరు ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడితే ఇక వర్గీకరణ జరగబోతే మీ జీవిత కాలంలో ఇక వర్గీకరణ చూడరు అని చెప్పి కొంత ఆ పద్ధతిలో బెదిరించడానికి కొంత ప్రయత్నం చేశారు. అది విన్నాం. తర్వాత మీరు చెప్పేది 40 నిమిషాలు విన్నాం కదా, మీరు చెప్పేది 50 నిమిషాలు విన్నాం కదా. సరే, లోపాలు ఉన్నాయని చెప్పి మీరు అర్థం చేసుకుంటేనే మీరు సరిచేయండి. లోపాలు లేవు అనుకుంటే, మీరు చెప్పిన తర్వాత కూడా అనుకుంటే మీ పద్ధతిలో మీరు ముందుకెళ్ళండి. మీరు ముందుకెళ్ళడానికి ఆపంటలేము కదా. కానీ లోపాలు ఉన్నాయి, సరిచేసి ముందుకెళ్ళాలని అంటున్నాం. ఈ లోపాలు ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోవడానికి మా మాటలు వినండి అని చెప్పాను. అప్పుడు మన వాదన మొదలుపెట్టారు.
మన వాదన ఒక 4-5 రూపాయలు మొదలు పెట్టారు. ఆ మొదలు పెట్టిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, ఎలిగింది, అప్పుడు ఎలిగింది. ఓహో, ఈ గాడి తప్పింది ఎక్కడో అని చెప్పి. ఎక్కడ తప్పింది? ఆయన అప్పచెప్పిన వాళ్ళ ద్వారానే తప్పింది. ఇప్పుడు ఆయన పని మనిషి అని చెప్పాడు కదా, ఆయన పని మనిషికి పని వాళ్ళ యజమాని చెప్తారు కదా, ఈ పని ఏమని చెప్పి ఆ పనిని పర్యవేక్షించడానికి నేను ఒక మనిషిని పంపుతాను ఇంకో అని చెప్తాడు కదా. ఆ మనిషి వచ్చి వారం రోజులు ఇక్కడ ఉన్నాడు కదా, అదే జరిగింది. అర్థమైందా? ఎవరి దగ్గర పని మనిషి? మల్లికార్జున్ ఖర్గే దగ్గర ఇంకొక నాయకుడు ఎవరు? ఆయన చెప్పింది ఏంది? మీరు వర్గీకరణకు ముందుకు వెళ్ళండి. ఇక ఎందుకు వెళ్ళాలి? ఈయన చెప్పేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది, మీరు వచ్చి చివరిలో డిక్లేర్ చేసిండు. రాహుల్ గాంధీ గారు గతంలో మాట్లాడిండు, మనం హామీ ఇచ్చాం. ఇంత జరిగిన తర్వాత మనం ఆపితే బాగుండదు. మాదిగోళ్ళలో 1,00,000 డబ్బులతో హైదరాబాద్ వస్తాను. 1,00,000 డబ్బులు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ ఇబ్బంది అవుతుంది. అప్పుడు రాష్ట్రం చాలా అతలకుతలం అవుతుంది. అప్పుడు మేము ఏం చెప్పలేకపోతున్నాం, కానీ ముందుకెళ్ళక తప్పదని ఈయన చెప్పేశాను. సరే, మన 1,00,000 డబ్బులను ఆధారం చేసుకొని కొంత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సలహా ఏంది? మీరు చేయండి, కానీ మాలల ప్రయోజనాలు కొద్దిగా దెబ్బ తగలకుండా కొద్దిగా అన్నా సార్ వాళ్ళ వైపు మొగ్గు చూపే విధంగా వర్గీకరణ చేయాలని చెప్పారు. ఇప్పుడు సడన్ గా వర్గీకరణ జరిగిందని చెప్పేటప్పటికి 9% అయ్యేటప్పటికి మాకు వాళ్ళందరికీ 9% వచ్చింది అనుకున్నారు. ఓకే, సంతోషమే. 9% రావడం 9% వాళ్ళ భిక్ష కాదు, మన హక్కుగానే వచ్చింది. ఆ విషయం మన వాళ్ళ భిక్ష కాదు కదా, మన హక్కుగానే వచ్చింది. కానీ లోపాలు సరి చేస్తే అందరికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో ఆయన ముందు పెట్టారు. దాదాపు ఒక 40 నిమిషాలు అదనంగా మనం చర్చించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఓహో, కృష్ణమాధి గారు చెప్తున్నది అంటే లాజిక్ ఉన్నది అని అన్నాడు. అంటే అర్థమైంది. మీరు ఇంగ్లీష్లో చెప్పండి, నాకు తెలుగు, మీరు తెలుగులో చెప్పండి. తార్కికం. ఓకే, అంటే ఎక్కడో ఈ తార్కికం కమిషన్ నివేదిక తప్పినట్టే కదా. మరి దాన్ని వీళ్ళు అర్థం చేసుకో ఉంటేనే వీళ్ళు ఆమోదించారు కదా. అప్పుడు ఆయన అర్థం చేసుకొని సరే ఇందులో కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వెంటనే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ కూడా చేశాడు, అతని ముఖ్యమంత్రి చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన గంట సేపు కూర్చున్నాడు. గంట సేపు కూర్చొని దాదాపు అధికారి శ్రీధర్ అనే ఐఏఎస్ అధికారిని కూడా రప్పించిండు. మనం చెప్పిన విషయాన్ని నోట్స్ చేసుకున్నాడు. ఇది కమిషన్ ముందుకు పోవాలని ఉన్నాడు. అయితే మేము కలిసింది ఎప్పుడు? 11వ తారీఖు. కమిషన్కి అంతకుముందు గడువు ఎప్పుడు? 10వ తారీఖు. కమిషన్ కార్యాలయం ఖాళీ చేసింది. కమిషన్ తన డ్యూటీ అయిపోయింది కదా. కమిషన్ నివేదిక ఇచ్చిండు, ఆమోదించింది. ఏమిటి? కమిషన్ కార్యం ఖాళీ చేసింది. కానీ కమిషన్ కార్యం ఖాళీ చేసినా మళ్ళీ మన వాదన మీద మన కమిషన్ పునరుద్ధరించబడ్డదనేసి మనం మర్చిపోవాలి. మన వాదనలో న్యాయమైన అంశాలు లేకపోతే, తార్కికం లేకపోతే మన కమిషన్ ఎందుకు పునరుద్ధరించబడుతుంది? బహుశా భారతదేశంలో ఓ కమిషన్ వేసిన కాడ ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత, ఆ కమిషన్ ఆమోదించిన తర్వాత, ఆ కమిషన్ నివేదిక ఆమోదించిన తర్వాత మళ్ళా కమిషన్ నివేదిక మళ్ళా కొత్తగా తీసుకురాండి అని చెప్పి మళ్ళీ కొత్తగా మళ్ళీ కమిషన్ పునరుద్ధరించే చరిత్ర భారతదేశం లేదు. ఇక్కడ మాత్రమే మనం పునరుద్ధరించుకోవడం మీరు తీసుకుంటున్నాను. నేను అంటున్నా, ఒకవేళ కమిషన్ నివేదికలనే అంత కరెక్ట్ అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడవచ్చు కదా. ఇప్పుడు నిన్న కరీంనగర్ సభలోనో ఎక్కడో సభలో ఒక మాట మాట్లాడింది. మొన్న ఏమన్నాడు? బీసీ కుల సంఘాల బీసీ విషయంకి వచ్చేటప్పటికి అసలు బీసీలో తప్పుడు లెక్కలు అంటున్నారు. ఎక్కడ జరిగినా చూపించండి, మీకు దమ్ముంటే చూపించండి అని అన్నాడు. ఎవరిని అన్నాడు? బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను ఉద్దేశించి మీరు బీసీ కులగణంలో తప్పులు జరిగినాయి అంటున్నారు కదా, అసలు ఎక్కడ తప్పులు జరిగినాయి ఒక్కరు చూపించండి మీకు దమ్ముంటే అని అన్నాడు. అంటే బీసీ కులగణంలో తప్పులు లేవని చెప్పి ధైర్యంగా ఎదుర్కొంటాను కదా, మరి ఎస్సీ వర్గీకరణలో కూడా తప్పు లేదని చెప్పి ఎందుకు మాట్లాడతలేడు అతను? రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా. రేవంత్ రెడ్డి గారే మాట్లాడతలేడు. కానీ దీన్ని పక్కదారి పట్టించడానికి పదవుల కోసం, ప్రాపకం కోసం ఈ ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్రలు మన వాళ్ళే చేస్తున్న సమయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉందామనేసి కూడా మీరు మర్చిపోద్దని సరైనగా కోరుతున్నాను. అప్రమత్తంగా మాత్రం ఉందాం. ఆ దిశగా ముందడుగెత్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన బిడ్డలకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకంటే వెనుకబడ్డ బిడ్డలకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మన దళితుల్లో మాల గ్రూపులో ఉండబడుతున్న వెనుకబడ్డ కులాలు అనబడుతున్న మన నేతకానికి సంబంధించిన మన వాళ్ళు కూడా న్యాయం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది అనేసి కూడా మీకు మర్చిపోతాను. నేను ఈ 30 ఏళ్ల పోరాటం తర్వాత కూడా ఏ చిన్న లోపం లేకుండా పరిష్కారం జరగాలని ఎందుకు మనస్వాసిగా కోరుకుంటానంటే,
రెండు అంశాలు మన ముందట ఉన్నాయి. ఈ అంశాలు చెప్పి నేను ముందుకెళ్తాను. రెండు అంశాలు. ఒకటి, దాదాపు 90 ఏళ్ల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్యలో జరిగిన ఒప్పందమే పూనా ఒడంబడిక. పూనా ఒడంబడిక జరిగిన రోజు అంబేద్కర్ సంతోషంతో బయటకు వచ్చిండా, బాధతోనా? ఏమన్నాడు అంబేద్కర్ ఆ ఒప్పందాన్ని దృష్టి పెట్టుకొని? టెంకాయ చిప్ప మా చేతికి ఇచ్చి టెంకాయలు ఏమన్నా గుజ్జు గాంధీ తీసుకున్నాడు అన్నాడు. 1932 సెప్టెంబర్ 24 అనుకుంటా ఆ ఒప్పందం. పూనా ఒడంబడిక ఎప్పుడు జరిగింది? 32/24. ఆ రోజు జరిగిన ఏ చిన్న పొరపాటైనా ఇప్పటికీ దళిత సంఘాలు ఏం మాట్లాడుతుంటాయి? పూనా ఒడంబడిక వల్ల మా స్వేచ్ఛను, మా స్వతంత్రాన్ని, మా రెండో ఓటు హక్కును కోల్పోయినామని మాట్లాడుతుంటారా లేదా? మాట్లాడుతున్నా లేదా? అప్పుడు పైచే ఎవరిదైంది? గాంధీ. మరి అంబేద్కర్ సంతకం పెట్టి సంతోషంగా బయటకు రాలేదు కదా, బాధతో వచ్చాడు కదా. ఆ బాధ ఈ దేశవ్యాప్తంగా ఇప్పటికీ దళిత సంఘాలు ఉన్నదనేసి మీరు మర్చిపోవాలి. అంటే ఒక కీలకమైన పరిష్కారం జరుగుతున్న సమయంలో కొంత దృఢంగా అప్రమత్తంగా ఉంటే కొంత లోటు తగ్గిపోతుంది, లేకపోతే కొంత లోటు ఉంటుంది అనడానికి సాక్ష్యం ఆనాటి ఒప్పందం. ఓకే, మన కళ్ళ ముందు జరిగిన ఒక పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ గారు పదే ఒక మాట అనేవాడు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనమయ్యే సమయానికి తెలంగాణ భూభాగం ఎంత వైశాల్యంగా ఉన్నదో, ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే సమయానికి ఇంచు భూమి కూడా కోల్పోకుండా తెలంగాణ సాధిస్తామని అన్నాడు. ఇంచు భూమి కూడా కోల్పోకుండా తెలంగాణ సాధిస్తామన్నాడు. కానీ తీరా తెలంగాణ వచ్చే సమయానికి మేము తెలంగాణ వస్తే పరిపాలించాలని చెప్పి భద్రాచలం పరిధిలోని 7 మండలాల పరిధిలో ఉండబడే 200 గ్రామాలు, ఆ 200 గ్రామాల పరిధిలో ఉండబడే 99% ఆదివాసీ బిడ్డలు ఇవాళ వాళ్ళ చెట్టుకొకరు పుట్టకొకరు తయారైపోయాయి. అధికారంలో ఉన్న వాళ్ళకి సంతోషమే కావచ్చు, కానీ చెట్టుకొకరు పుట్టబోయిన వాళ్ళు ఈ తెలంగాణ వల్లనే కదా మేము ఈ చెట్టుకొకరు పుట్టకొకరమైనామని చెప్పడానికి బాధపడడానికి అవకాశం లేదా? నేను అంటున్నా, మనం పుట్టక ముందు ఒప్పందం జరిగిన దానికి ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు ఉన్నాము. మన కళ్ళ ముందు జరిగిన తెలంగాణ ఉద్యమంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వర్గీకరణ ప్రయత్నం కనుక ఇప్పుడు అందరి కోసం మనం మాట్లాడినట్టు చేయకపోతే రేపు రాబోయే దశాబ్దం కాలానికో లేదా ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత ఇక్కడ అన్యాయం జరిగిన వర్గాలను మళ్ళీ మేల్కొని అరే ఒప్పందం జరిగే సమయంలో కృష్ణన్న మా వైపు లేడేమో అందువల్ల మాకు అన్యాయం జరిగింది అనే మాట నాకు రాకుండా చూసుకోవాల్సిన అయితే నాకు మనం అందరి కోసం మాట్లాడాలనుకున్నప్పుడు అందరికీ న్యాయం జరగాల్సిందే కదా. మనకంటే వెనుకబడ్డోళ్ళు బాగుపడాలి, మనం బాగుపడాలి, మనకంటే ముందటున్న వాళ్ళు పేదలుంటే వాళ్ళు బాగుపడాలి. ఆ ప్రయత్నమే మనం చేస్తున్నాం. వర్గీకరణ ప్రయత్నం ముందుకు సాగుతున్న క్రమంలోనే చిన్న లోపాలే కదా. ఇంత పెద్ద ప్రయత్నం చేస్తున్న గవర్నమెంట్ చిన్న లోపాలు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా అని చెప్పి మనం ఈ మాట మాట్లాడుతున్న మనిషి కూడా మర్చిపోద్దని సరైన కోరుకుంటూ రాబోయే ప్రయత్నంలో మీ అండదండలు, మీ సహకారాలు, మీ పాత్రను పోషించాలని సరైన కోరుతున్నాను. మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని నేను మూడు విషయాలు చెప్తున్నాను. నంబర్ 1, ఈ దేశ కుల వ్యవస్థలో మన దగ్గరకు వచ్చి అయ్యా బాంచన్ అని మనల్ని అడుక్కునేటోళ్ళు ఎవరు? అంతే కదా. ఈ దేశ కుల వ్యవస్థలో అందరితోటి అవమానించబడ్డ మనం, అందరి చేత హీనంగా చూడబడ్డ మనం కదా. మన ఇళ్ళల్లో కూడా రాకుండా, మన గడప బయట ఉండి, మన ఇళ్ళల్లో కూడా లోపలికి రాకుండా బయట గడపండి అయ్యా నేను డక్కల దాన్ని వచ్చాను, నేను డక్కలో వచ్చానని చెప్పి బయట ఉండి ఆడుకునేటోళ్ళు మనోళ్ళే కదా. ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి అట్లే ఉన్నది కదా. దయచేసి మీ అన్నగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తం రాష్ట్రం మొత్తం మీద లెక్కల ప్రకటన చూసినా కూడా 2500 మంది మాత్రమే ఉన్నారు వాళ్ళు. నేను అంటున్నా 32 లక్షల జనాభా గల మాదిగ జాతి బిడ్డలమైన మనం ఆ 2500 మంది కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నదని మనం భవిష్యత్తులో ఎవరికి చేస్తామో లేదో కానీ అత్యంత మనల్ని గౌరవించే కులం ఏదన్నా ఉన్నది అంటే, అత్యంత మనల్ని గౌరవించే కులం ఏదన్నా ఉంటే, మన చేత కూడా చిన్న చూపు గురైన కులం ఏదన్నా ఉంటే మన డక్కల సమాజం. దయచేసి మీకు మీ అన్నగా చేతులెత్తి నమస్కరిస్తున్నా. తెలిసి అంతకుముందు 50 ఏళ్లలో పొందిన అవకాశాల కంటే వర్గీకరణ జరిగిన 5 ఏళ్లలో మనం పొందిన అవకాశాలు ఎక్కువ కదా. మనకు 5 ఏళ్లలో 5 ఏళ్ళు ఉంటేనే మనం దగ్గరకు వచ్చాం కదా, అభివృద్ధిలోకి ముందుకు వచ్చాం కదా. నేను అంటున్నా
రేపు జరిగే వర్గీకరణ చట్టబద్ధత శాస్త్రంగా మారితే అది ఇంకొక 100 తరాలు ఉంటే ఆ వర్గీకరణ ఫలాలు బిడ్డలు రాబోయే 10 ఏళ్ళలోనే చాలా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కదా. 5 ఏళ్ళు ఉంటేనే మనం డెవలప్ అయినట్టు కనిపిస్తుంది కదా. 5 ఏళ్ళు ఉన్నప్పుడు మనకు వచ్చిన రిజర్వేషన్ 7%. 5 ఏళ్ళు ఉన్నప్పుడు మనకు వచ్చిన రిజర్వేషన్ బి గ్రూప్ 7%. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే 9% కదా. వాది 9% కదా. అంటే ఇప్పుడు 9% రిజర్వేషన్ ఫలాలు ఒకవేళ పొందితే మన బిడ్డలు ఒక 10 ఏళ్లలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. ఓ 2 దశాబ్దాలు చూస్తే మన జాతి ముందుకెళ్ళడానికి మరింత అవకాశం ఉంటుంది కదా. నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన జాతి బిడ్డలుగా మీకు మన జాతి బిడ్డలుగా మన కులంలో ఎక్కువ అవకాశాలు పొందడానికి, మన బిడ్డలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి ఎంబీబీఎస్ సీట్లు ఎవరికి పోతాయి, ఇంజనీరింగ్ సీట్లు ఎవరికి పోతాయి, లేదా ఇతరత్ర ఉద్యోగ అవకాశాలు ఎవరికి పోతాయి అంటే సాధ్యమైనంత మేరకు అత్యంత పేద కుటుంబంలో ఉండబడే మన పేద బిడ్డలు కాకుండా అంతో ఇంతో చిన్నపాటి ఉద్యోగం పెద్దపాటి ఉద్యోగం చేస్తున్నా మన ఉద్యోగస్తుల పిల్లలకే పోతాయి అనే విషయం మనందరికీ తెలుసు కూడా మీరు మర్చిపోవాలి. వాస్తవా కాదా? అవునా కాదా? అంతే కదా. నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఇంట్లో ఒక 2 పిల్లలు ఉంటే, అమ్మాయి అబ్బాయి ఉంటే, మీ ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే, మీ ఊర్లో ఉండబడే ఒక అత్యంత పేద బిడ్డను కూడా మీ కుటుంబంలో ఒక బిడ్డగా మీరు పైకి తీసుకురండి. మీ కుటుంబంలో ఒక బిడ్డగా మీరు పైకి తీసుకురండి. ఒక్కటే తీసుకోండి కదా. మీ బంధువులు అంటామా ఇంకోటి అంటామా అత్యంత మీ ఊర్లో ఉండబడే అత్యంత పేద కుటుంబం దగ్గరికి వెళ్ళండి. మీ చూపు అక్కడికి పోవాలి. అత్యంత పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను మీ బిడ్డగా పోషించండి. మీరు ఒక్కరికి సాయం చేస్తే మీ ద్వారా మేలు పొందిన ఆ బిడ్డలు డెవలప్ అవుతే ఒక్కొక్కరు 10 మందికి సాయం చేస్తారు. వాళ్ళకి ఆ మనస్తత్వం వస్తుంది కదా, వాళ్ళకు ఆలోచన వస్తుంది కదా. అరే నేను ఫలాని మాదిగా ఒక పెద్ద ఆఫీసర్ నన్ను దత్త తీసుకొని నన్ను పైకి తీసుకొచ్చారు కదా, మరి నేను పైకి వచ్చాను కదా, నేను ఇట్లాంటి వాళ్ళు 10 మందిని పైకి తీసుకురావాలి కదా అనే ఆలోచన వాళ్ళకు ఉండడానికి దారిస్తుంది. అంటే 2 మార్గాలు కూడా మాదిగ జాతి డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి వర్గీకరణ పాలనలు అందుకోవడం ద్వారా డెవలప్ కావడానికి మార్గం ఏర్పాటు చేస్తుంది. రెండో ప్రయత్నం వర్గీకరణ పాలనలకు సంబంధం లేకుండానే డెవలప్ అయిన మాదిగ ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరు దత్తత చేసుకుంటే మాదిగ పల్లెలన్నీ డెవలప్ కావడానికి కొంత మార్గం ఏర్పాటు చేసినట్టు అవుతుంది అని చెప్పి తప్పదు. దాని పేబ్యాక్ సొసైటీ అంటామా ఇంకోటి అంటామా ఏదన్నా కానివ్వండి, ఖచ్చితంగా మీరు ఆ బాధ్యత నెరవేర్చగలిగితే అన్న మన జాతి ఒక 10 ఏళ్లలో ఇతరుల కంటే చాలా ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది అనేసి మీరు దృష్టిస్తున్నాను. ఇక మూడోది చివరిగా చెప్తున్నాను. ఈ 30 ఏళ్ల పోరాటంలో కష్టాలు నష్టాలు బాధలు నిందలు జైళ్లు మరణాలు అన్ని చూసుకుంటూ వచ్చేసాను. ఈ 30 ఏళ్ల పోరాటంలో కష్టాలు నష్టాలు బాధలు జైళ్లు నిందలు శిక్షలు మరణాలు అన్ని చూసుకుంటూ వచ్చేసాను. అయినప్పటికీ ఉద్యమం నిలబడుతూ ముందుకు సాగింది. ఇప్పుడు వర్గీకరణ ఒక చివరి ఘట్టంలో వచ్చి పరిష్కారం జరగబోతుంది అనుకుందాం. మిగతా మార్గం ఏందన్నప్పుడు, మిగతా ప్రయత్నం ఏందన్నప్పుడు ఖచ్చితంగా ఈ 30 ఏళ్ల పోరాటంలో ప్రయాణంలో మీ మనసుకు తెలుసు ఎంత మేరకు ఈ ఉద్యమానికి సమయం వెచ్చించారు, ఈ ఉద్యమానికి మీ సొంత వనరులు వెచ్చించారు అనే విషయం ఏ ఒక్కరి గురించి నేను మాట్లాడతలేను. కానీ నిన్న కొంతమంది డైరెక్ట్ గా అందుబాటులో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదా అందుబాటులో లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటే ఉండవచ్చు. కానీ మీ అన్నగా చెప్తున్నాను, ఇంతవరకు ఏం జరిగిందో ప్రయత్నం వదిలిపెడతాము. కానీ ఇక ముందు జరిగే ప్రయత్నం అది వర్గీకరణ కోసం కావచ్చు, సమాజంలో ఎవరి కోసమైనా కావచ్చు, ఇక ముందు జరిగే ప్రయత్నంలో మాత్రం మీరు మనసా వాచ మీరు ఎంఆర్పిఎస్ కు మీ అన్నగా నా పండగ నిలబడండి. మీరు అనుకున్న మార్పును తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటారు. మీరు ఏం ఆశిస్తుండ్రో నా నుంచి, మీరు ఏం కోరుకుంటున్నారో ఈ సమాజం కోసం మన నుంచి, ఆ వైపే నేను దృష్టి పెడతాను. నాకు ఏదో పార్టీలో చేరి ఏదో పదవులు పొందాలనే సమస్య నాకెందుకు. అట్లా కూడా 98లో నాకు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చాడు, కాదనుకున్నాం కదా. 99లో చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఇచ్చాడు, కాదనుకున్నాం కదా. 2007లో నాకు రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఇచ్చాడు, నేను కాదనుకున్నా కదా. 2009లో నాకు వరంగల్ సీట్ ఇచ్చాడు, నేను కాదనుకున్నా కదా. 2013లో మన జగన్మోహన్ గారు నాకు రాష్ట్రపతి ఇస్తాను, నేను కాదనుకున్నా కదా. 2024 మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ సీటు బీజేపీ నాకు ఇస్తామని ప్రకటన చేసింది, నేను కాదనుకున్నాను కదా. ఎందుకంటే ఎవరో ఏదో పార్టీలో చేరి తీసుకుంటే నేను వాళ్ళకే కట్టుబడి ఉండాల్సి వస్తుంది. నేను స్వతంత్రంగా స్వేచ్ఛంగా ఉంటే నా జాతికి సమాజానికి సేవ చేయాల్సి వస్తుంది. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోవద్దు, ఆ స్వేచ్ఛను కోల్పోని పద్ధతిలోనే మనం ముందుకు సాగాలి. కానీ స్వేచ్ఛను కోల్పోయి అవకాశాలు పొందడం వల్ల వచ్చేది
బానిసత్వమే తప్ప భవిష్యత్తు కాదనే విషయం మనం అర్థం చేసుకున్నాం. బానిసత్వం వస్తే తప్ప భవిష్యత్తు రాదనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సి పడుతుంది. ఈ ప్రయాణం కొనసాగుతుంది. నేను మీ అన్నగా చెప్తున్నా, మీ ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఏమున్నాయి, భవిష్యత్తులో దేశంలో ఎలాంటి పాత్ర పోషించాలో, ఎలాంటి పాత్ర పోషిస్తే మన దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందో ఆ పాత్రని డిసైడ్ చేసుకుంటాను తప్ప నేను ఏ పార్టీలో చేరే ప్రసక్తి నా జీవిత కాలంలో ఉండదని కూడా మీరు మర్చిపోవాలి. అందుకు మీ నుంచి నేను కోరుతున్నది ఏంటంటే, 30 ఏళ్ళు వదిలిపెడదాం. 30 ఏళ్ళలో ఎవరు ఏం పాత్ర పోషించిండ్రో నేను పట్టించుకోను. కొంతమంది చేసిండ్రు, కొంతమంది చేయకపోవచ్చు అనుకున్నాం. అయినా ఉద్యోగం నడిచింది కదా. కానీ మీరు ఇక్కడ ఉండబడి నా తమ్ములే కనుక, ఇక్కడ ఉండబడి నా తమ్ములు, నా సోదరులే కనుక, మీరు ఏ విద్యుత్ శాఖ నుంచి అయితే ఇంతమందిని కూడా కట్టుకున్నారు, ఈ రాష్ట్రంలో ఉండబడే ఒక 40-50 శాఖల్లోకి మీరే ఇన్ఛార్జీకి వెళ్ళి, మీరే పరీక్షకి వెళ్ళి, ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే అన్ని డిపార్ట్మెంట్లో ఉండబడే మాదిగ ఉద్యోగులు కూడా కట్టి ఒక 50,000 మందితో ఒక ప్రదర్శన చేద్దాం. ఒక 50,000తో ప్రదర్శన చేద్దాం. 50,000 మంది ఉద్యోగస్తులు ఆ ప్రదర్శన జరిగిన రోజు నుంచి నాకు అండ ఉండండి. తెలంగాణ రాజ్యం మీ చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. నా అణగారిన వర్గాల చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మాదిగల నాయకత్వంలో అణగారిన వర్గాల రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మాదిగలు, బీసీలు, అణగారిన వర్గాలందరూ కలిసి రాజ్యం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. లేకపోతే తెలంగాణలో 10% లేని వెలవలు రాజ్యం వెళ్తారు, రెడ్లు రాజ్యం వెళ్తారు, అణగారిన వర్గాలు మాత్రం బానిసత్వం చేయాలి ఈ రాష్ట్రంలో. ఆ వైపు ముందుకెళ్లాలంటే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కాంశీరామ్ గారు ముందుకెళ్ళడానికి ఉద్యోగస్తులే కారణమైనప్పుడు ఇక్కడ మీరు నాకు అండగా నిలబడండి. అదే ప్రయత్నంలో సక్సెస్ చేయడానికి నా ఒక్క మాట నాకు మిమ్మల్ని నేను కోరుతున్నది ఆ ఒక్క మాట. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఆ మాట కోరుతున్నది అన్న. భవిష్యత్తు రోజుల్లో ఏ నిర్ణయం సమాజం కోసం, జాతి కోసం తీసుకున్నా మీ వెనకనే నిలబడతామనే మాట ఆత్మసాక్ష్యం మీరు చేయగలిగితే, మీరు అన్ని డిపార్ట్మెంట్లను కూడా కట్టే శక్తి మీకున్నది, జ్ఞానం మీకున్నది కాబట్టి కూడా కట్టగలిగితే, రాబోయే రోజుల్లో మీరు అండ ఉండగలిగితే రాజ్యం మన చేతికి రావడానికి ప్రయత్నం చేస్తాను. అందుకోసం నా వంతు కృషి చేస్తాను. దానికి మీరు మాట ఇవ్వాల్సింది నేను సవిని కోరుకుంటూ, ఇస్తామన్న వాళ్ళ చేతులు ఎత్తే కోర్టు ప్రయత్నం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీకు విద్యుత్ శాఖ నుంచి అందరూ అండగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు అన్నగారికి సన్మానం